మట్టినే నమ్ముకొని మన పొట్ట నింపేటి రైతన్న కడుపేమో కాలుతనే ఉన్నది. మట్టినే నమ్ముకొని మన పొట్ట నింపేటి రైతన్న కడుపేమో కాలుతనే ఉన్నది. పొద్దుమాపు రెక్కలిరిసి మన బతుకు వెలిగించే అన్నదాత బతుకేమో ఆగమవుతున్నది. నిజమా కాదా? ఇవాళ 10 ఏళ్ళు రైతన్న మట్టితోని పోరాడితేనే మన కంచావులకు ఇంత బుక్కెడు భూ వస్తుంది. ఇక మరి రైతన్న బతుకు ఇప్పుడు ఎట్లా ఉంది? అతివృష్టితో అనావృష్టితో ఆగమవుతున్నావా రైతన్నా? నీ చెమట సుకలతో మా బతుకు వెలిగే రైతన్న, నీ చేతి చలువతో మాకు మెతుకు కలిగే రైతన్న. ఇట్లాంటి పాటలు ఎన్నో వాడుకున్నాం, రాసుకున్నాం, కథ నడిపించినాం. ఇక మరి గతంలో కేసీఆర్లో రైతుల పరిస్థితి ఎట్లా ఉండే, ఏ రకంగా మోతమోగింది, ఇప్పుడు రైతన్నల పరిస్థితి ఎట్లా ఉంది? రేవంతమయ్య సర్కారు వచ్చినాక అసలు రైతులను మరి కడుపులో పెట్టుకొని చూసుకుంటుందా, ఏం జరుగుతుంది, ఏం కథ అనేది ఇక మరి రైతు కమిషను చైర్మన్ కోదండరెడ్డి సార్ కడుపు చల్లకుండా మరి ఆయన కాడు పోయి 2 ముచ్చట్లు పట్టుకొస్తా. మరి ఎట్ట నడుస్తుంది రైతుల సంసారము, మరి మీ దగ్గరికి ఎవరైనా వస్తుర్రా, ఏం కథ అనేది ఈయన చెప్తా. మీరు చూస్తూనే ఉండ్రి. మన నేను ఇక పైన కడుతూనే ఉన్నా. పూర్తిగా ఊరి వాతావరణంలో ఉన్నావు నువ్వు, ఒక రైతు వాతావరణంలో ఉన్నావు. పొసలో కాడికి పోతే ఇట్లనే ఉంటుంది. వేషధారణలో ఉన్నా కూడా నిజమైన ఒక రైతులాగా నాకు కనిపిస్తున్నావు. ఇవాళ రాజకీయాలు ఎట్లయిపోయినాయంటే ప్రతిదానికి ఏదో సమాధానం చెప్తారు. అయ్యా ప్రతిపక్ష పార్టీలు మిమ్మల్ని ప్రతిపక్షంలో పెట్టిండ్రు, ప్రభుత్వానికి సూచన చేయండి. కానీ పొద్దున్న లేస్తే విమర్శ, కూర్చుంటే విమర్శ, ప్రతిదానికి విమర్శ. కొంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలుసుకో రైతన్న నీ గొప్పతనము రన్నా, సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా. తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప్ప. నీ మనసు ప్రసాదంలో పంచుతావు కోదండరెడ్డి, కోరిన కోరిక తీరుస్తావాట కోదండరెడ్డి. నీ మనసు ప్రసాదంలో పంచుతావయ్యా కోదండరెడ్డి, కోరిన కోరిక తీరుస్తావాట కోదండరెడ్డి. ఇక మరి అర్థమైంది కదా పెద్ద మనిషి ఎంపీ సార్ ఏం చెప్పిండో. ఇక మరి గదే మాట అక్షరాల సత్యం అన్నట్టుగా జాడ పట్టుకుంటా భవానీ రెడ్డి అని కడుపు చల్లకుండా నేను కలిస్తే తల్లి పెద్ద మనిషిని కలిపి విత్తనాలు ఏ పంట ఎన్ని నెలలైతే పంట పండి బయటికి వస్తుందో ఈ తెలంగాణలో కానీ దాదాపుగా నాకు తెలిసినంత వరకు ఇండియాలో ఎవరికి తెలియదు, మన కోదండరామ్ సాబ్కే తెలుసు. ఏ పంట జొన్న ఎన్ని రోజులకు పండుతుంది వస్తుంది. అయితే ఈ లెక్కన పెట్టి చూస్తే సార్ కూడా పెద్ద వ్యవసాయం ఉన్నట్టే కొడుతుంది. వ్యవసాయం ఉంది, వ్యవసాయ నాలెడ్జి కూడా ఉంది. వ్యవసాయ నాలెడ్జి ఉండడం గొప్పది. వ్యవసాయం చేసే వాళ్ళు నువ్వు పత్తి ఒకటి చేసుకుంటే కాదు, నువ్వైతే పత్తి వేస్తావు, ఎందుకంటే నీకు పైసలే కావాలి కాబట్టి. అయితే సార్ పెద్ద గట్టోడే, నేను ఏదో అనుకున్నా. నాకేం తెలియదు, ఫస్ట్ టైం సార్ పరిచయం. చెప్పమ్మా నాది ఎవరు? నర్సయ్య తాత వ్యవసాయదారుడు, అట్లకెళ్ళి ఇట్లా అందరినీ మనల్ని వల్కరించుకుంటా తిరుగుతుంటాడు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా చాలా కృషి చేసిండు. సరే ఇక వచ్చిన పార్టీలో సార్ చైర్మన్ గారు ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా చైర్మన్ ఒక్కసారి చూపి ఒక్క పాట పాడతా ఒక్కసారి చూపి అంటే చూపించిన పెద్ద ఆయనకు నువ్వు అన్నట్టుగా మస్తు వ్యవసాయం చేస్తాడు తాత. ఇప్పటికి కూడా 50 ఎకరాలు ఉన్నది, తోట మామిడి తోట ఉన్నది, అందులో వడ్లు పండుతాయి, కందులు పండుతాయి, అన్ని పండిస్తాడు పెద్ద మనిషి. ఇక మరి
మా ఊరు మందారమాల కిలకిల రాగాల జోల చల్లనైన ఈ చిరుగాలులు మా పల్లె తల్లికి ఆభరణాలు ఉయ్యాలలుగే చెట్ల కొమ్మలు మా నేల తల్లికి తోరణాలు. సారుని చూడగానే ఊరు గుర్తుకొచ్చింది. నా ముసలి ఎట్లా ఉందో ఏం కదా కానీ ఇవాళ లోకానికి అయితే 2 ముచ్చట్లు తీసుకుపోయి అక్కడికి వచ్చే ముచ్చట్లు చెవులేస్తా. సారు మరి రైతు కమిషను చైర్మన్ కోదండరెడ్డి సారు బుడపోరగాళ్ళన్నా బడి మర్చిపోతారేమో కానీ పొద్దు కూడా ముందుకే వచ్చి పొద్దు భార్య ఎక్కిందో లేదో వచ్చి ఇన్నే ఉంటావాట. ఎట్టేట సంగతి ఎప్పుడు లేస్తావు ఏంది ఆ రేమంతమయ్యే పరిచయం అయిపోతుండు నువ్వు వచ్చిపోతుంటే. చూడు సరిగ్గా వచ్చినావు నువ్వు. మా కమిషన్ అంటే మొదటిసారి నువ్వు టీవీలో చాలామంది వస్తారు ఇలాగ గొంగడి పూర్తిగా ఊరి వాతావరణంలో ఉన్నావు నువ్వు. ఒక రైతు వాతావరణంలో ఉన్నావు. పశువుల కాడికి పోతే ఇట్లనే ఉంటారు. అట్లాంటి వేషధారణలో ఉన్నా కూడా నిజమైన ఒక రైతులాగా నాకు కనిపిస్తున్నావు. నేనే కాదు, ఆమె కూడా ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టింది. నీ వెనుకున్నాడు చూడు గోపాల్ రెడ్డి, ఆయన ఖమ్మం జిల్లా ఇప్పటికి వ్యవసాయం చేస్తాడు. ఆయన కోడెలు రాష్ట్రంలోనే ప్రైజులు వచ్చినాయి. ఇక ఈయన సునీలు, భూమి సునీల్ ఈయన పేరు. చూస్తున్నా ఫోన్లల్లో ఆయన భూమి హక్కులకు చట్టాలు రాయడం చేయడం చాలా అంటే సో నా సంసారంలో వీళ్ళందరూ ఉన్నారు. ఈయన సీఎం గారు సొంత ఊరు, పక్క ఊరు. ఈయన ఇప్పటికి వ్యవసాయం చేస్తాడు. ఈయన వెంకన్న, ఆయన రైతు కుటుంబమే, సూర్యాపేట జిల్లా. సో మా కుటుంబం కూడా నేనొక్కటే కాదు, నా సభ్యులు కూడా, నా కుటుంబం కూడా అందరూ వ్యవసాయం తెలిసిన వాళ్ళే. మా ముఖ్యమంత్రి గారికి ఆయన కూడా రైతు బిడ్డ, రైతు కుటుంబంలో పుట్టినోడు. అందుకే రైతులకు మేలు చేయాలని, వాళ్ళకి హక్కులు కలిగించాలని, వ్యవసాయం మంచిగా పండుగలాగా ఉండాలనే అభిప్రాయంతో మమ్మల్ని ఈ బాధ్యత అప్పచెప్పిండు. మేము 1 సంవత్సరం, ఇవాళ 8వ తారీఖు 11, 1 సంవత్సరం 2 రోజులు మేము బాధ్యత తీసుకొని సో ఇక్కడ సరి అయిన ప్లేస్కి వచ్చిన మీ ద్వారా మొత్తం తెలంగాణ రైతాంగానికి ఒకటి కమిషన్ తరఫు నుంచి మనవి చేస్తున్నా, మెసేజ్ మనవి ఏంటంటే, మీరు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నడూ దేశంలో ఎక్కడ లేని విధంగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిండు. రైతు భరోసా పేరు మీద ఒకసారి 9,000 కోట్లు వేసిండు. తర్వాత వడ్లకు ఎక్కడ లేదు దేశంలో 500 రూపాయల బోనస్ ఇస్తున్నాడు. ఇట్లా రేవంత్ రెడ్డి గారు దేశంలో ఎక్కడా లేని విధంగా, గతంలో రాజశేఖర రెడ్డి ఉండే, ఆయన కూడా బాగా రైతాంగం విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నాడు. ఆయనకు ఈయనకు పోలికలు ఉన్నాయి. సో అందువల్ల తెలంగాణలో ఇంకా అనేకమైన మాకు సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి మరి రైతులందరూ సహకరించాలి. ఒకటే చెప్తున్నాం, మీ ద్వారా ఒకటే మనవి చేస్తున్నా, ఇవాళ రాజకీయాలు ఎట్లయిపోయినాయంటే ప్రతిదానికి ఏదో సమాధానం చెప్తారు. అధికారంలో ఉన్న మమ్మల్ని రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మమ్మల్ని అందరినీ విమర్శించడమే మొదలు పెట్టుకున్నారు. కానీ ఒక మంచి మాట చెప్పాలి, మంచి సలహా ఇవ్వాలనేది వాళ్ళకి లేదు. ఇవాళ తెలంగాణలో ఇప్పటికీ కొంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మేము ఆత్మహత్యలు చేసుకోవద్దు, మీరు సుఖంగా ఉండాలని చెప్పి అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఒక కమిషన్ వేసిండు. ఏం కమిషన్ వేసిండు? రామచంద్రారెడ్డి కమిషన్ వేసిండు. ఇప్పుడు కూడా స్వామినాథన్ కూడా రైతుల ఆత్మహత్యలు చేసుకోవద్దన్నాడు. మన ముఖ్యమంత్రి, మంత్రివర్గం అందరూ కూడా అభిప్రాయం ఏంటంటే వ్యవసాయము పండుగలాగా ఉండాలి, ఎవరు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడొద్దు అనే అభిప్రాయంతో ఉన్నది. కాబట్టి మీ ద్వారా నిజంగా నీ గొంగడి నీ ఇవన్నీ చూస్తుంటే చాలా నీతో మాట్లాడాలంటే కొంతమందికి బోధనకునే కడుపు నిండిపోతుందట. అందుకే ఒకటే, అయ్యా ప్రతిపక్ష పార్టీలు మిమ్మల్ని ప్రతిపక్షంలో పెట్టిండ్రు. దేనికి పెట్టిండ్రు? ప్రభుత్వానికి సూచన చేయండి, మంచి మాట చెప్పండి. కానీ పొద్దున్న లేస్తే విమర్శ, కూర్చుంటే విమర్శ, ప్రతిదానికి విమర్శ. కాబట్టి ఆ వ్యవహారం మానుకోండి. కనీసం వ్యవసాయము రైతు విషయంలోనన్నా మీరు విమర్శలు చేయకండి.
సూచన చేయండి. మేము తయారుగా ఉన్నాం ఇక్కడికి. మేము చెప్పినాం కూడా. ఇప్పుడు మొన్నటి వరకు అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్న నిరంజన్ రెడ్డి గారికి స్వయంగా నేను రిక్వెస్ట్ చేసిన, రాయ్యా మీరు ఏం చెప్తారో మంచి మాట చెప్పండి అని చెప్పిన. వస్తాము అన్నాడు, ఇంతవరకు రాలే. ఇప్పుడు కూడా మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా మనవి చేస్తూ ఉన్నా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కానీ, లేకపోతే నిన్నటిదాకా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కానీ రాండి ఇక్కడికి. కమిషన్గా మేము ఉన్నాము. రాజకీయాలకు అతీతంగా మీరు సూచనలు చేయండి. మంచి పని చేద్దాం, వ్యవసాయాన్ని మంచి చేసుకుందాం. సుక్క సుక్క చెమట రాల్చి పుడమి తల్లి ఎదను చీల్చి ధరణికి శ్రీమంతం చేసి మా ఆకలి అంతం చేసి తీరొక్క పంట తీసి ఈ లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని కాలమెల్లదీస నీకు బగబగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు, మిలమిల మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు. తెలుసుకో రైతన్న నీ గొప్పతనము రన్నా, సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా. సారు మరి ఏమనుకోకు సారు, దిక్కు కరెక్ట్ అంతేనా? ఏం చెప్తావు సారు? ఒక రైతు చెప్పేది కోదండరెడ్డి సాబు ప్లస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదే మెంబర్స్ అందరు ఇది అయిపోయాక మనం కార్పొరేషన్ కమిషన్ మెంబర్ చేసినప్పటి నుంచి వర్షాలు ఎక్కువ పడుతున్నాయని చెప్పు. నీ దండం పెడితే మొత్తం అవుతున్నాయి అయితే. కానీ మరి ఇప్పుడు ఈ ఆత్మహత్య చేసుకునే పాపం ఈ అన్నదాతలను ఇంకా ఏ రకంగా ఆదుకుంది ప్రభుత్వం? గతంలో కేసీరావయ్య ఆదుకోలేని, కేసీరావయ్య హయాంలో జరగని పని ఇప్పుడు మీరేం చేస్తుంది? మేము ఇప్పటికే ఆత్మ నష్టపరిహారం అంటే రైతన్నల ఇప్పుడు కరువు వచ్చి కాలం ఎక్కువైన కష్టమే ఉంది, తక్కువైన కష్టమే ఉంది. ఇట్లాంటి అంటే పంట నష్టం కానీ రకరకాలుగా రైతన్నలు కొంతమంది నష్టమవుతారు సారు. వాళ్ళకు మరి నష్టపరిహారం ఎట్లా, ఏంది, ఏం కథ? చూడండి, మేము అధికారానికి వచ్చిన తర్వాత ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతే 10,000 ఎకరం చొప్పున ఇచ్చినాం. మళ్ళీ ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు మొన్న కామారెడ్డికి పోయిండు, బాగా వరదలు వచ్చినాయి. అక్కడికి పోయినప్పుడు ప్రకటన చేసిండు, మీరు లెక్కలు తీయండి పంట ఎంత నష్టం పోయిందో, దానికి నష్టం పరిహారం ఇవ్వాలని చెప్పి అప్పుడే అధికారులకు చెప్పిండు. ఈ రకంగా రోడ్లు కానీ, చెరువులు కానీ, పంట నష్టం కానీ అన్నిటికీ ప్రభుత్వము వ్యవసాయానికి పెద్దపీట వేసింది. మీకు తెలియంది కాదు, రైతు దేశానికి వెన్నెముక అన్నం, అన్నదాత అన్నం. ఆ మాటను నిలబెట్టుకోవడానికే ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం, ఈ మంత్రులంతా కూడా కృషి చేస్తున్నారు. ఇంకా చాలా విషయాలు మా ముందున్నాయి. అవన్నీ కూడా తొందరలోనే, ఇప్పటికే కొన్ని చెప్పినాం ముఖ్యమంత్రి గారికి, అవి మా సూచనలు విన్నారు. ఇంకా ఒక 2 నెలల తర్వాత మేమేమేమి ఇచ్చినాం, అమలైందని కూడా అన్నీ చెప్తాం మేము. అమ్మా చూసిన ఆరుల్లో మొత్తానికి నీ దండం పెట్టి సారు. ఓసారి ఈ వ్యవసాయ మార్కెట్లలో ఊహనే ఏడగనో పోయి ఏడగనో తేలుతావాట. మరి అక్కడ ఏమన్నా కనపడ్డాయా, ఏంది, ఏం కథ? కడుపు నిండు ఉన్నాయి అన్నీ. అంతేనా? అన్ని చూసినాము. ఇవాళ వాళ్ళందరినీ పిలిచి మన ఆఫీస్లో మీటింగ్ కూడా పెట్టినాము. అధికారులు అందరూ వచ్చిండ్రు. బత్తాయి మార్కెట్ పోయినాము మొన్నటి, తర్వాత ఎనుమాముల మార్కెట్ విజిట్ చేసినాము, నిజామాబాద్లో పసుపుల స్పైస్ బోర్డుకు పోయి వచ్చినాము. ఒకటే మళ్ళీ అక్కడికి బోయినపల్లి కూరగాయల మార్కెట్ కూడా పోయి వచ్చినాం. సో ఇంకా కొంచెం ఏమన్నా మనం ఇంప్రూవైజ్ చేసుకోవాలి, ఇంకా మంచిగా చేసుకోవడానికి ఏమేమి ఉన్నాయో గవర్నమెంట్కి కూడా సూచనలు అన్నీ ఇస్తూ ఉన్నాము. సో అన్నీ నడుస్తున్నాయి, అన్నీ మా పరిధిలోకే వస్తాయి. ఈ ములుగు కథ ఏంది, గద్వాల కథ ఏంది, ఆ పత్తి రైతుల కథ, ఈ ములుగులో కూడా ఏదో నిజమేనా మాట? ములుగులో ఆదివాసీ వాళ్ళు రైతులు పాపం అమాయకులు, వాళ్ళకు కంపెనీల వాళ్ళు, విత్తన కంపెనీల వాళ్ళు, అయ్యా నువ్వు పంట పండించి నాకు ఇయ్యి అన్నారు. అమాయకులు కదా, ఒప్పుకున్నారు, పంట పండించిండ్రు. చివరికి వాళ్ళు ఇచ్చిన విత్తనమే సరిగ్గా లేకుండే, అంత దిగుబడి రాలే. దిగుబడి రాకపోతే కంపెనీ ఆయన ఏమంటుండు, నాకు ఎంత పర్సంటేజ్ ఉందో అంత నాకు ఇవ్వమంటుండు. ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? ఆ మాట మా చెవులో పడితే మేము దాన్ని సీరియస్గా తీసుకొని ఆదివాసీ రైతుల పక్కన నిలబడి, దేశంలో ఎప్పుడూ లేస్తుమా, ఎక్కడ లేదు, సుమారుగా 4 కోట్ల రూపాయల నష్టపరిహారం ఆ ఆదివాసీ రైతులకు ఇప్పించినాం. సో వాళ్ళకి ఇంకా అనేకమైన వసతులు, వనరులు గత ప్రభుత్వం చేయలే. మస్తుగా మాట్లాడింది. కేసీఆర్ శాసనసభలో చెప్పిండు ఆదివాసీలకు పట్టాలు ఇస్తామని చెప్పి. కానీ మేము చిత్తశుద్ధితో ఉన్నాం, చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఇంకా నువ్వు ఇందాక అడిగిన చూడు ఎక్కడెక్కడ పోయినామని చెప్పి, గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఒక
ఒక నెల 2 నెలల తర్వాత రా. ఇప్పటి వరకు ఇంతవరకు మాత్రం ప్రజలకు తెలియని అబ్బా చూసినారులా మొత్తానికైతే మరి ఇక రైతు కమిషను చైర్మన్ కోదండరెడ్డి సారు ఈ రకంగా ఇక మన వాళ్ళ సంసారం కూడా ఎట్లా ఏంది ఏం కథ అనేది కూడా సభ్యులు కూడా మరి ఇక పక్కపంటి కథ నడిపించిండు. ఇక మరి తల్లి భవానీ రెడ్డి కూడా మరి ఈ తల్లి కూడా ఏమంటది ఏంది ఏం కథ చెప్తాల్లి. ఇంకా మరి అసలు ఇంకేం నడుస్తుంది మరి ఇంకా ధరణి గదా అంటుర్రు మరి ఆ ధరణి చైర్మన్ కూడా భూభారతి ఈ సభ్యులు సునీల్ గారి ROR చట్టం రాసిండ్రు. అది కూడా ఇప్పుడు సాదా బైనామాలు అదంతా వింటున్నావు కదా, సార్ని అడిగితే కూడా మొత్తం చెప్తాడు లెక్క అంతా దాని గురించి. ఇక అది అమల్లోకి వచ్చింది ఇప్పుడే వాళ్ళ పాపాలన్నీ కూడా బయటికి పోతాయి. 10 ఏళ్ల సంధి అరిగోస పెట్టిండ్రు కదా, అవన్నీ ఇప్పుడు మన ప్రభుత్వంలో వచ్చినాక జర నెమ్మదిగా అన్నీ ఒకటొకటి అన్నీ తష్వా చేసుకుంటున్నాము. ఆయనే ప్రధాన కారకుడు చైర్మన్ గారు ఉన్నారు, ఆయన సభ్యులల్లా వీళ్ళందరూ కలిసి భూమి సమస్యలన్నీ పరిష్కరించి లాస్ట్కి తెలంగాణలో పంచాయతీలు లేకుండా ఎవరి భూమి వాళ్ళకు ఉండేటట్టు ఇంత వాటిని కోఆర్డినేట్స్ అంటారు అవేవో చేస్తారట. మరి మంచి ముచ్చట కదా అయితే ఇవాళ ఉన్నది. ఇంకా ఏమన్నా కావాలంటే సార్ని అడుగు. సారు శనార్థి ఎరికే నానులా భూమి సోనీలు ఇంకా భూభారతి కథ ఉండే కదా, మరి ఈ పాపాల పుట్టలు పక్కున వలిగి మరి ఏమైనా పంచాలు తశ్వ అయితే ఏంది ఏం కథ భూభారత్ అనేది 2 ముచ్చట్లు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందే ప్రకటించారు, తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం అంతా ధరణితో చాలా ఇబ్బంది పడుతున్నారు, చిక్కులు ఉన్నాయి, అవన్నీ తీర్చాలని. ప్రభుత్వం రాగానే భూభారతి అనే ఒక కొత్త చట్టం తీసుకొచ్చి ధరణి అనే పోర్టల్ రద్దు చేసి ఇప్పుడు కొత్త పోర్టల్ వచ్చింది, కొత్త చట్టం వచ్చింది. ఈ రోజున తెలంగాణలో ఎవరికి ఎట్లాంటి సమస్య ఉన్నా దరఖాస్తు పెట్టుకోవచ్చు. మొన్న రెవెన్యూ సదస్సులు ఒక నెల రోజులు గ్రామాలపై దరఖాస్తులు తీసుకుంటే 8,64,000 దరఖాస్తులు వచ్చినాయి. వాటన్నిటిపై పరిష్కారం అవుతున్నాయి. నిన్ననే సాదా బైనామాలకు సంబంధించిన పరిష్కారం మొదలైంది. గవర్నమెంట్ జీవో జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 9.5 లక్షల మంది తెల్లకాయిదాల మీద భూములు కొనుక్కొని పట్టాలు లేవు. వాళ్ళందరికీ పట్టాలు చేసే ప్రక్రియ నిన్నటి రోజు ప్రారంభమైంది. రాబోయే రోజులలో భూభారతి ద్వారా తెలంగాణలో ఏ రైతుకు ఏ సమస్య ఉన్నా తీర్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇక మొత్తానికైతే ఇప్పటి వరకు అయితే ఈ ముచ్చట్లు ఇక మళ్ళీ ఒకనాడు మళ్ళీ రామసక్కని ముచ్చట్లు పట్టుకొచ్చి మీకు అందిస్తా. చూస్తూనే ఉంటుంది మన నేను కెమెరామెన్ రాజుతో మీ నర్సయ్య దాత BRK భవన్.